రేపు మే 20న జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక 44 చట్టాల మీద ధర్నా కార్యక్రమం పిలుపు మేరకు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మిక ఒక 44 చట్టాలను అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్న చట్టాలను 29 చట్టాలను తొలగించినటువంటి మోడీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం. బ్రిటిష్ సామ్రాజ్యం నడుము వంచి తెచ్చుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను ఇలా 4 కోట్లను తీసుకొచ్చి కార్మికులు ఒక పుట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉందని ఈ మే 20న దేశ పిలుపు మేరకు ఈరోజు సమ్మె నోటీసు మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అన్ని రంగాల కార్మికులు కూడా మే 20 నాడు కూడా ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయాలనేది కూడా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మిక 44 చట్టాలు, కనీస వేతనాల చట్టం, కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని సవరించి ఆ ఒక్క చట్టాలను తొలగించడం జరిగింది. కార్మికులకు నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెంచే చట్టాన్ని ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దేశవ్యాప్తంగా సమ్మెకు 20వ తారీఖు నాడు అధిక సంఖ్యలో కార్మికులు అందరూ కూడా విజయవంతం చేయాలనేది కూడా కార్మిక సంఘాలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.